లగేజీ తీసుకెళ్లి నా ప్లాట్ లో పెట్టి. అలాగే సార్. చూడు, ఆవకాయ జాడీలు అప్పడాల కట్టలు కాదు, అమెరికా నుండి ఎంతో ముచ్చటపడి తెచ్చుకున్న కంప్యూటర్స్. నువ్వెళ్ళు, ఈ ఇండియానా టోటల్ గా కంప్యూటర్ లోకంగా మార్చేస్తాను. అయ్యా ధర్మం ధర్మం. కర్మం కర్మం. 25 సంవత్సరాలుగా ఇండియా కొంచెం కూడా మారలేదా? ఎవరాది? నేనే. మెన్ ఇన్ బ్లాక్, MIB. ఏ గ్రహం నుండి వస్తున్నావు బాబు? శని గ్రహం నుంచి వస్తున్నాను. నా బయోగ్రఫీ అంత నీకెందుకనే, ముందు ధర్మం చేసుకోవయ్యా. పుష్టిగా ఉన్నావు, ముష్టెందుకు ఎత్తుతున్నావు? నాలాగే కంప్యూటర్ నేర్చుకో, అమెరికా వెళ్ళిపో, అండ్ మనీ, ఎంజాయ్ లైఫ్. నేనెందుకు వెళ్ళాలి అమెరికాకి? నాకు నా దేశం లేదా? అడుక్కోవటానికి నా కుల వృత్తి లేదా? నేనేమైనా నీలాగా పరదేశినా విదేశాలకు వెళ్ళడానికి రోజుకో వీధికి వెళితే చాలు, నా చెప్ప నిండా డబ్బే డబ్బు. అడుక్కోవడం పెద్ద గర్వంగా ఫీల్ అవుతున్నావా? నా గురించి చెప్తాను విను. మా నాన్న జమీందారీ కాలంలో బొబ్బిలి రాయుడు, తీర్పులు ఇవ్వడంలో దిట్ట. మరి నేను కంప్యూటర్ కింగ్ ని. జనరేషన్ తో పాటు మేము మారాం, మీరు మారాలి. మేం మీకన్నా ఏమైనా తక్కువ తిన్నాం అనుకుంటున్నావా? జమీందారుల కాలంలో మా తాతలు పల్లెల్లో అడుక్కునేవారు. ఇది కంప్యూటర్ యుగం కదా, అందుకని మేము సిటీకి షిఫ్ట్ అయ్యాం. ఇదిగో అవతల నాకు చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, త్వరగా ధర్మం చేయవే, వెళ్ళాలి. నా దగ్గర లేవు. ఎప్పుడో ఒకప్పుడు నీలాంటి వాడు ఎవడో ఒకటి తగులుతాడనే ఇదిగో సేఫ్టీగా ఈ ప్లేట్ పెట్టుకొని తిరుగుతున్నాను. నీ దగ్గర డబ్బులు లేకపోతే నాతో పాటు అడుకోవడానికి 2 విధులకు రా, వచ్చిన 50-50 పంచుకుందాం. ఏరా రే, నేను ఇండియాను బాగు చేయడానికి వస్తే నువ్వు నా చేతి బిచ్చమెత్తించాలని చూస్తున్నావా? చంపేస్తాను రే. అయ్యో నా ప్లేట్. థ్యాంక్స్. అక్క, ఎగ్జామ్స్ అన్ని బాగా రాసావు అక్క? ఫస్ట్ క్లాస్ గా రాసాను. నువ్వెలా రాసావు దినేష్? సూపర్ గా రాశానక్క. పిన్ని నేను బాగా చూసుకుంటానా? ఆవిడ సంగతి ఎందుకులే, దిగులు పడికి నేను వచ్చేసానుగా. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను రా. ఏం గిఫ్ట్ అక్క? సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ అక్క. వావ్, ఫెంటాస్టిక్. ఈ ఇయర్ లో ఇది సూపర్ క్యాచ్. హలో హలో, థ్యాంక్స్ అంటే నో మెన్షన్ చెప్పాలి సార్. డార్లింగ్, డార్లింగ్, ఫేస్ క్రీమ్ రాసుకునేటప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? వద్దండి. ఓ నువ్వా? తలుపు తట్టి లోపల రావాలని మేనస్ తెలియదు నీకు? సారీ డాడీ. మళ్ళీ హాస్టల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? 10 days తర్వాత. హలో, నమస్తే సార్, నేను ప్రకాష్ మాట్లాడుతాను సార్. అలాగే తిడుతున్నారు. ఇక ఆ రూమ్ లో నా చెల్లెలు సింధునే ఉంటుంది. నువ్వు 10 రోజులుగా ఉండబోయేది, హాల్లోనే ఉండు. హలో, ఏంటి భయపడ్డారా? అది మొహం చూస్తేనే తెలుస్తోంది. ఇదొట్టి బొమ్మ సార్, జస్ట్ ఫర్ ర్యాగింగ్. ఇది తట్టుకునేందుకు గుండెలో ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. ఇంకో విషయం తెలుసా? ర్యాగింగ్ లోనే ఫ్రెండ్స్ ఆగలం. ఏమిటి, అర్థమైందా లేదా? అయ్యో, ఓకే, నా గురించి చెప్తాను. నా పేరు పూజ, హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను, లీవులకు వచ్చాను, మీ పక్క పోర్షన్లో ఉంటున్నాను, కొంచెం ఎక్కువ మాట్లాడతాను. మీ గురించి చెప్పండి. ఏంటి మీరు మాట్లాడరా? ఓకే ఓకే, మాట్లాడిస్తే పోయా, మనకి దొరకపోతారా? ఏ బాయ్. ఆహా, అమెరికా నుండి వచ్చిన వెంటనే ఇండియన్ కరెన్సీ కనపడింది. నాకంటే అదృష్టవంతుడు ఎవరు? ఇదేంటిది? విఠలాచార్య సినిమాలో లాగా నోటు నడుస్తుంది. అమెరికాలో లాగా ఇండియాలో కూడా ర్యాగింగ్ చేస్తున్నారన్నమాట. ర్యాగింగ్ అంటే ఫ్రెండ్షిప్ గుర్తు. టుడే ఆన్వర్డ్స్ వి ఆర్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరి గురించి ఎంక్వైరీ చేశాను.
యు ఆర్ ఎ కంప్యూటర్ జీనియస్, am I right? యు ఆర్ రైట్. మీరు ఈ 100 నోటికి ఆశపడ్డారు కదా, తీసుకోండి. నో 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 నో, నా దగ్గర అమెరికన్ డాలర్స్ చాలా ఉన్నాయి. ఏదో ఇండియన్ కరెన్సీ వేస్ట్ గా పడింది కదా, రిజర్వ్ బ్యాంక్ లో వేద్దామని తీసుకోపోయానంతే. వస్తాను, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఎవరు ఏ ఊరు ఎవరు కన్నారు, ఎవరు ఏ ఊరు ఎవరు కన్నారు, ఈ విధిలను కొలువా తపమేమి చేశాను, ఈ విధిలను కొలువా తపమేమి చేశాను కృష్ణయ్య. గుడ్ క్యాచ్, థ్యాంక్ యూ. అవును, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఎందుకు సార్ మాట్లాడలేదు? ఓ, ఉదయాన్నే ర్యాక్ చేశారని కోపమా? నేను మిమ్మల్ని మాత్రమే కాదు, అందరినీ అలాగే చేస్తాను. ఊరికే సరదాకి. టేక్ ఇట్ ఈజీయా. బాయ్. స్టాప్ ఇట్. ఇంట్లో ఎవరు లేకపోయేసరికి అలా చేస్తారా? ఇక మీద బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని బయట నుంచి ఇంటికి తాళం వేస్తేనే కానీ మీకు బుద్ధి రాదు. ఇప్పుడు మేము ఏం చేసాం డాడీ? ఇంకా ఏం చేయాలి? సీడీ ప్లేయర్ పగిలిపోతే ఎవరిస్తారా డబ్బు? క్లాసిక్ కింగ్స్ 1 ప్యాకెట్. అయ్య బాబు, ఏంటండి ఇది ఇచ్చారు? గాంధీగారి బొమ్మ లేదు, పులి బొమ్మ లేదు, టాటర్ బొమ్మ లేదు. ఈడియట్, కంప్యూటరైజ్ కస్టమర్ ని నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అదేంటనుకున్నావు? రూపాయి కన్నా విలువైనది అమెరికన్ డాలర్. అమెరికన్ డాలరు, అనకాపల్లి కాలరు నాకు అనవసరం. నా సిగరెట్ పెట్టి నాకు ఇచ్చాయి. కంట్రీ బ్రోడ్, కాలర్ కి డాలర్ కి తేడా తెలియదు. ఈ డాలర్ కోసమే ఇండియా అమెరికా చుట్టూ తిరుగుతోంది. టేక్ ఇట్. ఈ గెటప్ ఏంట్రా? నువ్వే చెప్పావుగా, అందుకే ఈ గెటప్ మార్చాను. యూ సెడ్ ఐ ఫాలోడ్. ఫిల్టర్ అండ్ టొబాకో మేడ్ ఫర్ ఈచ్ అదర్. సిగరెట్ కొనుక్కో, హాయిగా ఎంజాయ్ చేయి. వస్తాను, బాయ్. గుడ్ గై. నా వల్ల ఇండియాలో ఒకడు బాగుపడ్డాడు. ఇప్పుడు ఇవయ్యా. ఇదేంటిది? పోలీసులు ఈ మధ్య పార్ట్ టైం జాబ్ లాగా పాన్ షాప్ కూడా పెట్టారా? అయితే ఒక సిగరెట్ ప్యాకెట్ ఇవ్వండి. క్లాసిక్. ఏం కనపడుతుంది సార్ అందులో? నీ భవిష్యత్తు. భవిష్యత్ కనపడడానికి అదేమైనా కంప్యూటరా? కరెన్సీ నోటు మేడ్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ కోయంబత్తూర్. అబ్బో, చెప్పు, మీ ప్రెస్ ఎక్కడ? మీరెంతమంది? మీ గ్యాంగ్ లీడర్ ఎవరు? నాకేమీ తెలియదు సార్. మీ పోలీస్ స్టేషన్ మీద ఒట్టు. కొట్టకండి సార్, నన్ను వదిలేయండి. చచ్చిపోతాను సార్, నన్ను వదిలేయండి సార్. అయ్యో అయ్యో, అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, యూని గోబా అన్నీ నేర్చుకున్నాను. నన్ను వదిలేయండి సార్, మీకు ఫ్రీగా కంప్యూటర్ నేర్పిస్తాను. నోర్మయ్, ఎందుకు రాయిలా దెబ్బలు తింటావు? ఆ దొంగ నోటు నువ్వే ప్రింట్ చేసినట్టు ఒప్పుకోవచ్చు కదా. అయ్యో, నేను 100 నోటు చూసిందే నిన్న సార్. 10 ఏళ్ల నుంచి నో ఇండియన్ కరెన్సీ, ఓన్లీ అమెరికన్ డాలర్స్. అంటే నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ అన్నమాట. రేయ్, అయ్యో, సెంటిమెంట్ సినిమాల్లోని హీరోయిన్ల పెడర్థాలు తీయకండి సార్. ఆఫ్టర్ 10 years ఐ కేమ్ టు ఇండియా. మరి ఆ 100 నోటు సంగతి? అదా ముష్టివాడు నాకేసిన వీర ముష్టి సార్. ఎరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి మా కాకి టోపీ మీద కోడికలు కనిపిస్తున్నాయా? అమ్మో, అబ్బో, అయ్యో అయ్యో, అమ్మో, అయ్యో, ఇదేంటి సార్? చిరంజీవి బాలకృష్ణను కొట్టినట్టుగా కొడుతున్నారు. వాళ్ళు హీరోలు, నేను కమేడియన్ని. నన్ను వదిలిపెట్టండి సార్. కావాలంటే నా గురించి ఎంక్వైరీ చేసుకోండి. నీ గురించి ఎంక్వైరీ చేయడానికి సిబిఐని పంపించాను. సిబిఐ? ఏంట్రా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావు? అంత సీన్ లేదు. సిబిఐ అంటే మా కానిస్టేబుల్ సిబిఐ అయ్యప్ప అన్నమాట. ఓహో సార్, ఏమైంది? అతను చెప్పింది నిజమే సార్. అతని పేరు ఆర్ సుబ్బారావు. అమెరికాలో కంప్యూటర్ నేర్చుకుని మొన్నే ఇండియాకి వచ్చాట. అబ్బా, ఏమయ్యా, మా చేత ఇంతలేసి దెబ్బలు తినకపోతే ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చు కదా. నేను ముందే చెప్పాను కదా సార్. సరే సర్లే, ఇవేమి మనసులో పెట్టుకోకు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళ కాపురం పెట్టుకో. దేన్నీళ్ళ కాపడం పెట్టుకోవడం తర్వాత సంగతి. మీరు నా మీద చేసిన దౌర్జన్యాన్ని మీ పై అధికారులు చెప్తే మీ బతుకులు ఏమవుతావో తెలుసుకోండి. హీరోలా కట్టింగ్లు ఇవ్వకు, కమెడియన్ లా కామ్గా పో. అంతేనంటారా? కమిడీలో వెళ్ళిపోమంటారా? గో. అయ్యా, మీరు ఉత్తుకుడు ఉతికారు కదా సార్.